నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, నిన్న జనవరి 22వ తారీఖున విజయసాయిరెడ్డి గారిని ఈడీ విచారణ పిలిచింది ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి. ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డి గారిని విచారణ పిలిచింది. కానీ విచారణ పిలిచిన తర్వాత నిన్న విజయసాయిరెడ్డి గారిని ఉదయం 11 గంటల నుంచి 6 వరకు ఎట్లయితే విచారణ చేసి 6కి వదిలిపెట్టిందో మిథున్ రెడ్డిని అట్లా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది కొంత అనుమానాలు అయితే వస్తున్నాయట. ఎందుకంటే నిన్న విజిల్ బ్లోయర్గా మారిపోయాడు కాబట్టి వదిలేశారు. కానీ విజయసాయిరెడ్డిని ఈరోజు మిథున్ రెడ్డిని అసలైనటువంటి సమాధానం చెప్పకపోతే అట్నుంచి అట్టే అరెస్ట్ చేస్తారు, కానీ బయటికి బెయిల్ వచ్చే ప్రసక్తి లేదని చెప్పి చాలా వరకు టాక్. ఎందుకంటే ఇది ఈడీ అరెస్ట్ చేస్తుంది కాబట్టి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో కూడా 16 నెలలు జైల్లో పెట్టిన సత్తా ఈడీది కాబట్టి ఈడీ అరెస్ట్ చేస్తే ఇక అంతే అన్నట్టుగా సమాధానం. సో మొత్తానికి దీని నుంచి ఎలా చూడొచ్చు అంటే మీరు అన్నట్టుగా నిన్న విజయసాయిరెడ్డి బయట మాట్లాడిన దానికి లోపల చెప్పిన దానికి తేడా ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని మీద. అంటే ఆయన లోపల ఎలాగా ఏమంటారు విజిల్ బ్లోయర్ అని బయటకు వచ్చి చెప్పారు కాబట్టి అక్కడ వాళ్ళకి అనుగుణంగానే మాట్లాడుంటారు, నిజాలు చెప్పుకుంటాడు ఆయన. మీకెందుకు, మీరు ఏమైనా అడగండి, నేను అన్నింటికి సమాధానం చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుండొచ్చు. బయటకు వచ్చి దానికి రివర్స్గా మాట్లాడాడు ఆయన. ఇది నమ్మడానికి లేదు మనకి. అంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడిన మాటలు నమ్మడానికి లేదు. కానీ మీరు అన్నట్టుగా నిన్న నేను ఎప్పుడైతే విజిల్ బ్లోయర్గా ఉంటానన్నారో అప్పుడు విజయసాయిరెడ్డిని 7 గంటలు విచారించి బయటకు వదిలారు. కానీ మిథున్ రెడ్డికి అవకాశం లేదు. మీరు గతంలో సిట్టు అరెస్ట్ చేసినప్పుడు నేను ఎంపీని, నాకు సంబంధం ఏంటి, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. అంతేకాకుండా ఆయన పర్మిషన్ తీసుకుని ఫారిన్ కూడా వెళ్ళొచ్చాడు కదా కమిటీతో పాటు. కానీ ఈసారి అలా కుదరదు. మీరు అన్నట్టుగా ఈడీ గతంలో ఎవరినైతే జగన్మోహన్ రెడ్డిని ఎలా విచారించి అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టిందో ఇవాళ మిథున్ రెడ్డి కూడా అదే జరగచ్చు. ఎందుకంటే ఇవాళ మీరు కనుక తీసుకుంటే మొదటి నుంచి కూడా లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పేరే వినిపిస్తుంది మనకి. అంటే ఫైనల్గా ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి నుంచి అంతిమ లబ్ధిదారుడికి వెళ్ళాయి. అది విజయసాయిరెడ్డి కూడా చెప్పు ఉండొచ్చు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఒకటి క్లారిటీగా చెప్పాడు బయటకు వచ్చినప్పుడు, 3 సమావేశాలు మా ఇంట్లో జరిగాయి, నేను 100 కోట్లు పెట్టుబడి పెట్టాను, నాకు అసలు వచ్చింది వడ్డీ రాలేదని చెప్పాడు. అసల్లో కూడా 100 కోట్లలో 70 కోట్లు ఇచ్చారు, 30 కోట్లు ఇంకా ఇవ్వలేదు. ఇంట్రెస్ట్ సంగతి ఆ దేవుడికి ఎరుగా అని చెప్పి అదే 70 కోట్లు వచ్చాయి, 30 కోట్లు రాలేదు, అసలు ఇంట్రెస్ట్ సంగతి దేవుడికి ఎరుక అని. అంటే ఇక్కడ విజయసాయిరెడ్డి పాత్ర ఉందా లేదా అనే ఒక సందేహాన్ని క్రియేట్ చేశాడు ఆయన. అంటే నేను డబ్బు వరకు అప్పించాను అంతే, ఆ వ్యాపారంతో నాకు సంబంధం లేదన్నట్టు చెప్పాడు. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి పంపించాడు అనేది ఇంతవరకు బయటికి రాలేదు. అంటే విజయసాయిరెడ్డి, అందుకని విజయసాయిరెడ్డి పరోక్షంగా మన కోటరీ గురించి మాట్లాడాడు. నిన్న కూడా కోటరీని బయటికి పంపించండి, నేను వస్తానన్నట్టు మాట్లాడాడు. ఇన్ని జరిగాయి. కానీ ఇక్కడ మిథున్ రెడ్డి విషయంలో అలా జరగదు. ఇప్పుడు మిథున్ రెడ్డి ఒకవేళ అప్రూవర్గా మారతానన్నా కుదరదు. ఎందుకంటే అంతిమ లబ్ధిదారుడితో పాటు ఈక్వల్గా ఉన్నది ఇతనే. ఒక ఎంపీగా ఉంటూ ఇన్ని చేసి, అంటే వాళ్ళ తండ్రి కూడా ఉంటాడు కదా ఇందులో, ఇప్పుడు మొత్తం అందరూ ఉన్నారు ఇందులో. కాబట్టి ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవాళ మిథున్ రెడ్డి ఇరుక్కున్నాడు. మీరు అన్నట్టుగా మిథున్ రెడ్డి ఇవాళ బయటకు వస్తాడా రాడా, ఈడీ విచారణ మొదలయ్యాక ఇప్పటికి ఇది 5 గంటలు 6 గంటలు అయ్యి ఉంటుంది. సో మనం మాట్లాడి ఇది అయ్యేసరికి ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యాక ఆయనకు బెయిల్ దొరుకుతుందా దొరకదా ఒకవేళ అరెస్ట్ అయితే? అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకే బెయిల్ దొరకలేదు, దాదాపు 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. అదిగాక ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే ఆయన ఒకవేళ 2 ఏళ్ల పాటు జైల్లో ఉంటే ఇక ఫ్యూచర్లో కూడా ఎప్పుడు ఆయన ఎన్నికల్లో ఉండదు, అర్హత ఉండదు. సో ఆ భయం కూడా ఉందని చెప్పి అనుకోవాలా? ఉందని అనుకోవాలి. అసలు అప్పుడు 16 నెలలకి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టారో మనకి ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే 2 ఏళ్ళు కనుక ఉండుంటే ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు అక్కడ. అది మరి ఎవరిని మేనేజ్ చేసుకున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే మేనేజ్ చేసుకోకపోతే వచ్చే అవకాశం లేదు. ఇవాళ మీరు అన్నట్టుగా మిథున్ రెడ్డికి కూడా భయం ఉంటుంది. నేను ఎంపీనని చెప్పుకుంటూ గడుపుకుంటూ వచ్చేస్తున్నారు, ఎవరు చేయాల్సిన అక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇవాళ అరెస్ట్ అయ్యాక మీరు అన్నట్టుగా అసలు ఎంతకాలం ఉంటాడు జైల్లో, 2 ఏళ్ళ 3 ఏళ్ళ, ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే, మిథున్ రెడ్డి నిజాలు కక్కేస్తే నెక్స్ట్ ఈడీ పిలవబోయేది అంతిమ లబ్ధిదారున్న. అంటే ఇవాళ ఇంకొక మాట మీరు ఇందాక అన్నట్టుగా విజయసాయిరెడ్డి ఆల్రెడీ నేను చెప్పాడు, నన్ను మళ్ళా ఈడీ పిలవచ్చు, పిలిచే అవకాశం ఉందని.
అలా ఎలా చెప్తారు? ఈడీ అనేది ఎప్పుడు పిలుస్తుందో ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి నేను పిలుస్తున్నప్పుడు లాస్ట్ ఫైనల్గా నీ దగ్గర నుంచే క్లైమాక్స్ ఉంటుందని చెప్పేసి అన్నారు కాబట్టి నెక్స్ట్ మీరు ఇందాక అన్నట్టు మిథున్ రెడ్డి, తర్వాత అంతిమ లబ్ధిదారుడు, లాస్ట్ ఫైనల్లో మళ్ళీ విజయసాయి రెడ్డి ఇచ్చేసి క్లైమాక్స్ క్లాప్ కొట్టి ఇచ్చేస్తారనుకోవచ్చు అంటారు. ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ విజయసాయి రెడ్డికి ఒక ప్లస్ ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ఆయన కరెక్ట్ టైంలో బయటకు వచ్చారు. బికాస్ ఆఫ్ విజయసాయి రెడ్డి మొత్తం కేసు నడిచింది, స్కామ్ బయటపడింది. వాసుదేవరెడ్డి కావచ్చు, రాజు కేసిరెడ్డి కావచ్చు, వీళ్ళందరి పేర్లు రావడానికి రీజన్ విజయసాయి రెడ్డి. సో అందుకని విజయసాయి రెడ్డి సేఫ్లో ఉన్నట్లు లెక్క. రేపొద్దున మీరు అన్నట్టుగా ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని పిలిచి ఈడీ మాట్లాడాక నాకేం తెలియదు అని ఆయన చెప్పడానికి లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు ఈడీ మొత్తం అంతా ముందు పెడుతుంది. సిట్ ఆల్రెడీ చాలా డీటెయిల్డ్గా విచారణ జరిపి అన్నీ సేకరించింది. ఈడీ కూడా ఈడీ దాకా వచ్చింది అంటేనే అది పక్కాగా ఉందని అర్థం. ఈడీ ఆషామాషిగా చెయ్యదు కాబట్టి ఇవాళ ఈడీ దగ్గర ఇరుక్కుంటే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టుగా ఫైనల్గా విజయసాయి రెడ్డిని పిలిచి విజయసాయి రెడ్డి చేత శుభం కార్డు పలికిస్తారా ఈ కేసుకి, అంటే మద్యం లిక్కర్ కేసుకి. దాంతో అంతిమ లబ్ధిదారుడు తర్వాత వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఊచలు లెక్క పెడతారా? అక్కడితో అంటే వైసీపీ రాజకీయాలకి తెరపడుతుందా? విజయసాయి రెడ్డి బీజేపీలో చేరతారా అనేది మనం వేచి చూడాలి. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఒక మిథున్ రెడ్డి ఖచ్చితంగా బయటికి వస్తాడా లేదా అరెస్ట్ అయిపోయి అట్నుంచి అంటే వెళ్తాడా? నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు పూర్తిగా శూన్యం కాబోతుందా అంటే అర్థం కాని పరిస్థితి. చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.